సూపర్ కదా. బంగారి మావయ్య, పొంగల్ పెట్టే పోటీలో మా ఆవిడ గెలిచింది. సూపర్ మావయ్య, అంతా మీ వల్లే. మీ ఆవిడికి మీరు ఓవర్ గా సపోర్ట్ చేస్తున్నారు. నీకెందుకు? మీ ఆయన నీకు హెల్ప్ చేశాడు కదా, అదే విధంగా మా ఆయన నాకు హెల్ప్ చేశారు. నీకెందుకు కుళ్ళు? రవి, ఈ ఊరికి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారా? చిన్న వయసులో ఎంత కాదన్నా కనీసం 6 నెలలకు ఒకసారి జాను మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చేది. ఒక 10 to 20 డేస్ ఇక్కడే ఉండేవాళ్ళం. జాను లైఫ్లో చాలా స్పెషల్ డేస్ అంటే అది 10 to 20 డేసే. బిజినెస్లో ఉండే స్ట్రెస్, తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మర్చిపోయి సాధారణమైన వ్యక్తిగా, ఒక అమ్మగా, ఒక బామ్మగా మా కూడానే ఉండేది. అదిగో అక్కడుంచి చూసావా, అక్కడ కూర్చొని జాను మా అందరికీ అన్నం తినిపించేది. మరి ఎక్కడ పడుకుంటారు? బయటనే. బయటనా? చందమామను చూపిస్తూ డైలీ ఒక్కో కథ చెప్తూ భోజనం పెడుతూ జాను ఒళ్ళోనే నిద్రపోయేవాళ్ళం. గాలి అలాగా చల్లగా వీస్తూనే ఉండేది. ఆ గాలికి ఈ ఏసీ గాలి అస్సలు పనికే రాదు. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు ఒక్కో రూమ్లో పడుకుంటున్నారు. కానీ అప్పుడు అందరూ జాను ఒళ్ళోనే హాయిగా పడుకునేవాళ్ళం. సరే పద, నీకు బయట అంతా చూపిస్తాను. రా రా. బంగారి, ఇక్కడే అందరూ కూర్చొని ఉండేవాళ్ళం. జాను పైన చంద్రుడిని చూపిస్తూ అన్నం పెట్టేది. ఈ తిన్నె మీదే పడుకునేవాళ్ళం. హాయ్. ఏంటి చూస్తున్నారు? భార్య ఉయ్యాల్లో కూర్చుంటే భర్త వెనక నుండి ఉయ్యాలు ఊపాలి. అదంతా కూడా చెప్పాలా? బంగారి, ఇదిగో చూడు, ఈ భార్యాభర్తల కథలొద్దని ఎన్నోసార్లు చెప్పాను నీకు. ఇప్పుడేంటి, నీకు ఉయ్యాల ఊపాలి అంతే కదా. బంగారి, చిన్న వయసులో ఈ ప్లేస్లో వేరే ఉయ్యాలుండేది. అది ఓడలతోనే తయారైంది. అలాగా? అప్పుడంతా నేను, వర్షిని అందరం ఇక్కడే ఆడుకునేవాళ్ళం. అప్పుడు జాను ఎంతసేపు ఆడుకున్నా సరే అస్సలు అడ్డు చెప్పేదే కాదు. ఇదిగో ఇదే విధంగా మమ్మల్ని ఊపుతూ ఉండేది. బంగారి, ఏమైంది? ఎందుకు దిగేశావు? ఏం లేదు. బంగారి, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను నిన్నేం అనలేదే. నాకలా చిన్ననాటి జ్ఞాపకాలే లేవు. జాన్సమ్మ, అత్త, మావయ్య పిల్లలు, పిన్ని, బాబాయ్ వాళ్ళ పిల్లలు అని నాకు కుటుంబం ఉందనే తెలీదు. నా ప్రపంచం చాలా చిన్నది. నేను, నాన్న, అమ్మ, చెల్లెలు అంతే. మా ఊర్లో కూడా మాకు చుట్టాలంటూ ఎవరూ లేరు. వలస వచ్చామని మొదట్నుంచి అందరూ మమ్మల్ని డిఫరెంట్గానే చూసేవారు. బంగారి, సరే రా కూర్చో. వద్దు రవి. కూర్చో బంగారి, కూర్చో కూర్చో అని చెప్తున్నా కదా. ఎక్కు.
బంగారి, నువ్వు కోల్పోయిన బాల్యాన్ని నేను ఎలాగో తిరిగి తీసుకురాలేను. కానీ జాను దగ్గర నువ్వు నిజం చెప్తే జాను నిన్ను ఇంకా ప్రేమగా చూసుకునే జ్ఞాపకాలు నీకొస్తాయి. నీకు అమ్మమ్మగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తుంది తను. రవి, నేను ఖచ్చితంగా నిజం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. దానికి సరైన టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అబద్ధం చెప్పి ఎవరిని మోసం చేయాలని నాకు లేదు. అయ్యో జాను, ఎంతసేపు జాను? ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, అసలు ఏం వండుతున్నావు నువ్వు? ఇంకా అవ్వలేదా? 7 గంటలకి ఇంట్లో రండి తిందామంటే ఇదిగో వస్తున్నావు, ఇప్పుడు వస్తున్నావు అని చెప్పి లాస్ట్కి నాకేం వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. ఊరికి రాగానే బాగా ఆకలేస్తుందా? అవును, ఈ ఊరు గాలి అలాంటిది. సాయంత్రం పొలాల్లో నేను, కేడి, శేషు మేము ముగ్గురం భయంకరంగా తిరిగేశాం. తిరిగిన తిరుగుడికి ఆకలి వేయకుండా ఉంటుందా ఏంటి? ఆకలేస్తుంది జాను. వచ్చేసారు. రండి జాన్సమ్మ, నా పక్కనే కూర్చోండి. అబ్బా, మణమా, అమ్మా ఇటివ్వు. ఇదిగోండమ్మా తీసుకోండి. మణమా, చాలు, నువ్వు కూర్చో. సరేమ్మా. జాన్సమ్మ, ఉప్పు చేపనే కదా? అవును. చెప్పాను కదా ఉప్పు చేప కూర అని. జాన్సమ్మ, ఈ బొమ్మిడాయిలే కదా? అవును. అది కూడా చెప్పాను. అయ్యో, ఇవన్నీ తిని ఎన్నేళ్ళైందో కదా. దేవత జాన్సమ్మ మీరు. నాకు ముందు పెట్టండి జాన్సమ్మ, చాలా ఆకలిగా ఉంది. పెట్టండి. జాను, నాకు కూడా పెట్టు. అరవకరా, పెడతారులే. అవును మామా, నీకు ఉప్పు చేపల కూర అంటే పెద్దగా ఏంట్రా వీడు పడి తింటున్నాడు, అంత ఇష్టమా ఏంటి? ఫినిష్ చేయలేదు కాబట్టి సరిపోయింది. మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావురా. ఇది రాదురా. అత్తయ్య, మీ చేత్తో అది ఈ ఇంట్లో ఇలా ఉప్పు చేప కూర తిని ఎన్నేళ్ళయింది అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది. తినండి.